నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో మన జీవితాలతో చూద్దాం. దేవుని పాదాల యొద్ద కూర్చుంటున్నావా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకును, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆమె ఒక సమరయ స్త్రీ, పైగా మంచి ప్రవర్తన లేనటువంటి వ్యక్తి. అలాంటి ఆమె వచ్చి ఎవరి కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ మెస్సేయను నేను కనుగొన్నాను. ఆయన నా జీవితం అంతా చెప్పేశాడు. నేను ఎలాంటి దాన్నో చెప్పాడు. మీరు కూడా వచ్చి ఆయనను చూడండి అని ఊరి ప్రజలతో చెప్పినప్పుడు, నువ్వేంటి, నీ జీవితం ఏంటి, అలాంటి నువ్వు వచ్చి ఏదో చెప్తే మేము నీతో కూడా రావాలా అని వారందరూ అనలేదు. కానీ పరుగున యాకోబు బావి యొద్ద ఉన్న క్రీస్తు వద్దకు వచ్చారు. ఆయన మాటలు విన్నారు. అప్పుడు వారందరూ చెప్తున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని నమ్ముచున్నాం అని. ఆయన మాటలు వినినందున, వాక్యం చెప్తుంది చూద్దాం రండి. ఆయన మాటలు వినినందున ఇంకా నెనికులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. వారు విని నమ్ముచున్నాము అని అంటున్నారు. ఏమి విన్నారు అంటే, లేఖనాలలో క్రీస్తు గురించి చెప్పిన మాటలు క్రీస్తు ద్వారా విన్నారు. తద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయనే వారు ఎదురు చూస్తున్న లోకరక్షకుడని, విమోచకుడని, మెస్సయ్య అని గ్రహించారు. తమ నోటిలో ఒప్పుకున్నారు. కాబట్టి వారందరూ కూడా రక్షించబడ్డారు. వాక్యం విన్నామా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమ 10:15. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఇది చదువుతున్న ఓ విశ్వాసి, నేను ఇప్పటికే రక్షించబడ్డాను కదా, ఇక మరలా ఈ వాక్యంతో నాకేమి పని అంటూ ఆలోచిస్తున్నావా? నిజమే, మనందరం కూడా రక్షింపబడిన వారిమే. అయినప్పటికీ కూడా నేటి దినాలలో మనలో అనేక మంది విశ్వాసం సన్నగిల్లిపోతుంది. విశ్వాస యాత్ర నుండి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, వినవలసిన క్రీస్తు మాటలను కాకుండా లోకపు మాటలను వింటూ వ్యర్థమైన సంభాషణలతో కాలయాపన చేస్తూ జీవిస్తున్నారు. కాబట్టి లోకపు మాటలు హృదయంలో చేరి క్రీస్తు మాటలను వినకుండా అవి మన హృదయంలో ఉండకుండా చేస్తున్నాయి. తద్వారా మనం విశ్వాసముతో సన్నగిల్లిపోతున్నాం. మరికొందరేమో రక్షింపబడి సంవత్సరములు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా మూలపాఠములనే నేర్చుకుంటూ పసిపిల్లల వలె మరుగుజ్జులుగా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే, ఆదివారం పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వింటాం. అప్పుడప్పుడు ఏదో ఒక వీడియోల ద్వారా, టీవీ ద్వారా వాక్యాన్ని వింటాం అంతే. కానీ క్రీస్తు పాదాల దగ్గర ప్రతిదినం ఏకాంతంగా కూర్చుని ఆయన సన్నిధిలో నేరుగా ఆయన వాక్యం ద్వారా ఆయన మాటలను వినే అలవాటు మనకు లేదు. కాబట్టే మనం ఇంకా మూలపాఠములను వింటూ విశ్వాసంలో, విశ్వాసయాత్రలో ఎలాంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా ఉంటున్నాం. అందుకే నేను మరలా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సమరయుల వలె ఎవరో చెప్పిన మాటలను బట్టి కాకుండా మన మట్టుకు మనమే క్రీస్తు పాదముల యొద్ద కూర్చుని దేవుని మాటలను వినడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. పాదాల యొద్ద కూర్చుని దేవుని మాటలను ఎంత వింటే అంత ఆశీర్వదించబడతాం. వినడం ద్వారా మన విశ్వాసమును పెంపొందించుకోవాలి. కాబట్టి నేటి నుంచి అయినా దేవునితో ఏకాంత సహవాసం కలిగి ఉండడం, దేవుని పాదాల యొద్ద కూర్చోవడం, దేవుని యొద్ద నుండి విని నేర్చుకోవడం అలవర్చుకుందాం. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.